హలో అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు యూకేలో గ్రాసరీ షాపింగ్ ఎలా చేస్తామో చూపియాలనుకుంటున్నాను. మనకు యూకేలో దొరకందంటూ ఏది లేదండి. ఇండియాలో దొరికే ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇండియా. అక్కడ రూపీస్‌లో క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ పౌండ్స్‌లో క్యాలిక్యులేట్ చేస్తాం. అంతే డిఫరెన్స్ అండి. ఇక్కడికొచ్చాక బై వాక్ వెళ్ళడం ప్రతి ఒక్కరికి అలవాటయిపోతుంది. గ్రాసరీస్ తెచ్చుకోవడానికి చాలామంది కార్లు ప్రిఫర్ చేస్తారు యూకేలో. కార్ లేని వాళ్ళు బై వాక్ వెళ్తారు నాలాగా. సో, ఇలా బై వాక్ వెళ్ళి ప్రతి చిన్నదానికి బై వాక్ వెళ్ళడం అలవాటనమాట. యూకేలో ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో, అందుకే ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఈ టైంలో ఇంత లైటింగ్ ఉందంటే దానికి రీజన్ ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్. లేకపోతే వింటర్ సీజన్‌లో ఎలా ఉంటుందంటే 3:00కి మొత్తం చీకటనమాట. మొత్తం చీకటి, చలి చాలా బయటికి రావాలంటేనే చిరాకుగా అనిపిస్తదనమాట ఆ వెదర్‌కి. ఎప్పుడు పడుకొనే ఉండాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. కొంచెం సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారనమాట. లైక్ అన్ని బీచెస్‌కి వెళ్ళడం, లైక్ వెదర్‌ని ఎంజాయ్ చేయడం. అప్పుడే మొత్తం సమ్మర్లో వీళ్ళు ట్రిప్స్కి వెళ్ళడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. మొత్తం వింటర్ సీజన్లో మొత్తం సేవింగ్స్ చేసుకున్నవన్నీ మొత్తం సమ్మర్లో మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ మొత్తం ఖర్చు చేస్తారనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో. ఇప్పుడు ఈ స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీట్లో అన్ని కంట్రీస్ వల్ల షాప్స్ ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు. ఇదిగో ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా, ఈ షాప్ బయట అన్నీ ఉన్నాయి చూడండి. వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ మనకి దొరకందంటూ ఏది ఉండదు అసలు. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఏం థింక్ చేస్తారంటే అసలు మా పిల్లలు యూకేలో తింటున్నారో లేదో, అసలు ఏం తింటున్నారో అని ఆలోచిస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్నప్పుడు తినడం కన్నా యూకేకి వచ్చాక బాగా తింటారనమాట మ్యాక్సిమం అందరూ. వర్క్ చేయడం, ఖాళీ టైంలో షిఫ్ట్లు లేనప్పుడు మంచిగా కుక్ చేసుకొని తినడం ఇక్కడ అందరికీ అలవాటు అనమాట. ఖాళీ టైంలో ఏం అకేషన్ లేకపోయినా పార్టీలు చేసుకోవడం, మంచిగా ఫుడ్ కుక్ చేసుకొని తినడం ఇక్కడ అందరికీ అలవాటే. ఈ చలికి ఇంకా మనకి క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. మేమైతే రోజు ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూనే ఉంటామన్నమాట మా ఇంట్లో. ఇది కామన్. ఇదిగో ఇక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందో. నాకైతే అసలు ఇన్ని డేస్ వింటర్ చూసి ఇప్పుడేమో ఈ సమ్మర్ రాగానే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగో చూడండి ఇంకా రావట్లేదు. మా ఇంటి నుండి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ వాక్ అనమాట. సో, నాకైతే అలవాటు అయిపోయింది. ఇదిగో ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మొత్తం లైక్ నాకు ఈ స్ట్రీట్ చూసిన ప్రతిసారి మన ఇండియాలో హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఉంటుంది కదా, ఓల్డ్ సిటీలో అన్నీ బయట పెట్టి అమ్ముతారు కదా, సేమ్ అంటే సేమ్ ఎగ్జాక్ట్గా నాకు అలానే అనిపిస్తుంది అనమాట. అన్నీ దొరుకుతాయి. చీపుర్లు, చైర్లు, అన్ని బెడ్షీట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మన ఇండియాలో దొరికే ప్రతి ఐటెం ఇక్కడ తెచ్చి సేల్ చేస్తారనమాట. షాప్స్ ఉంటాయి, మన ఇండియన్స్ ఉంటాయి, పాకిస్తాన్ షాప్స్ ఉంటాయి, అన్ని షాప్స్ ఉంటాయి. అన్నీ అనమాట ఇలా బయట పెట్టి అమ్ముతారు. మనకి ఎలా అంటే ఫస్ట్ యూకే వచ్చిన స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొత్తగా అనిపిస్తుంది. కానీ చూస్తూ ఉంటే అన్నీ అలవాటు అయిపోతాయి అనమాట. ఇదిగో ఇదే అనమాట టెస్కో. నేను ఇక్కడికి వెళ్తున్నాను ఈరోజు. అది కూడా మిల్క్ తెచ్చుకోవడానికి ఇంత లాంగ్ వచ్చాను. ఇదిగో ఇక్కడ చూడండి అన్నీ దొరుకుతాయి. మన ఆనియన్స్, క్యారెట్స్ అన్నీ అంటే అన్నీ ఉంటాయన్నమాట. ఇదేమో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదేమో ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం అందరూ కుక్ చేసుకొని తినడానికి ప్రిఫర్ చేయరు. అన్నీ ఆల్రెడీ కుక్ చేసి ఇలా ఫ్రీజ్ చేసి పెట్టిన ఐటమ్స్ తింటూ ఉంటారు. ఇక్కడ చూడండి మిల్క్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఈ మిల్క్ కొన్నేమో హోల్ మిల్క్ అని, కొన్నేమో సెమీ స్కిమ్డ్ మిల్క్ అని, కొన్నేమో ఇంకా డిఫరెంట్ టైప్స్ మిల్క్స్ ఉంటాయి. ఇదిగో ఆనియన్స్ చూడండి 99 pence అంటే ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ అనమాట ఒక ఆనియన్ ప్యాకెట్. ఇంకా బనానాస్, టమాటోస్, వాటర్ మిలన్, మ్యాంగోస్, లెమన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి క్యారెట్స్, ఆలు, ఇంకా ఇక్కడ బ్రోక్లీ, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నీ 1 pound. ఇంకేమో ఇక్కడ డ్రింక్స్ అనమాట. ఎనర్జీ డ్రింక్స్ అని, ఓట్ మిల్క్ అని, ఇంకా ప్రోటీన్ షేక్స్ అని, ఇంకా ఆరెంజ్ జ్యూసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, వీళ్ళు మ్యాక్సిమం ఫ్లేవర్డ్ వాటర్ తాగడానికి ట్రై చేస్తారు. మనలాగా నార్మల్ వాటర్ తాగరు వీళ్ళు. లైక్ స్ప్రింక్లింగ్ వాటర్ అని ఇంకా ఏమేమో వాటర్ ఉంటాయి, ఇవే తాగుతారనమాట వాళ్ళు మ్యాక్సిమం. ఇంకా ఇక్కడేమో ఈ డ్రింక్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడేమో రెడ్యూస్డ్ ఐటమ్స్ అనమాట. ఈ రెడ్యూస్డ్ ఐటమ్స్ ఏంటంటే వాళ్ళు రోజు కొన్ని ఐటమ్స్ తీసి ఆ ప్రైజెస్కి ఉన్న ప్రైస్ కన్నా తక్కువ చేసి సేల్ చేస్తుంటారనమాట. మ్యాక్సిమం ఇవి బాగానే ఉంటాయి.
కాకపోతే కొంచెం అలా ఆఫర్ లాగా పెట్టి అమ్ముతుంటారు. మేము అలా వచ్చేసి బ్రోక్లీ, ఇంకా క్యారెట్స్, ఇంకా ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ యూకేలో ఎలా అంటే మన గ్రాసరీ షాపింగ్ చేసిన తర్వాత మనమే ఓన్గా పేమెంట్ చేసుకోవచ్చు మన కార్డ్తో. ఇంకా అక్కడ షాప్లో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అటు సైడ్ వాళ్ళు కూడా పేమెంట్ చేస్తుంటారు. సెల్ఫ్ కాకుండా వాళ్ళ హెల్ప్తో కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ప్రతిసారి ఇక్కడ మేము వచ్చిన ప్రతిసారి ఏం చేస్తామంటే బ్యాగ్ మర్చిపోయి వస్తాం అనమాట. కవర్ మర్చిపోయిన ప్రతిసారి మళ్ళీ వచ్చి 40 pence 50 pence పే చేస్తూ ఉంటాము. అది మాకు కామన్ అనమాట. ఎందుకు మర్చిపోతామో తెలియదు. మేము వస్తాము గ్రాసరీస్గానే వస్తాము, కానీ వచ్చేటప్పుడు మర్చిపోయి వస్తాము. మళ్ళీ దానికి ఒక 50 pence అంటే మళ్ళీ దానికి ఒక 50 rupees బొక్క అనమాట. మేము కొనే ఒక ఐటమ్ 2 items మళ్ళీ ఆ చలిలో పట్టుకొని వెళ్ళలేక మళ్ళీ దానికోసం సపరేట్గా కవర్ కొనుక్కొని వెళ్తామన్నమాట. అది మాకు కామన్ ఇక్కడ. ఇదిగో ఇంకా తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇప్పుడు రావడానికి ఒక 10 minutes 15 minutes, మళ్ళీ పోవడానికి 15 minutes 30 minutes. ఇక్కడే టైం మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు ఎలా అంటే కొంచెం వెదర్ మంచిగా ఉంది కాబట్టి నేను స్లోగా నడుస్తూ అన్ని వీడియో షూట్ చేస్తూ మీకు చూపిద్దామని అనుకున్నాను. ఇప్పటి నుండి డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు యూకేలో ఎలా ఉంటాయి మొత్తం అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా వచ్చేసాను ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్.